బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్కు ఇండియా బిగ్ షాక్ ఇచ్చింది. 3 ఇరాన్ షిప్లను సీజ్ చేసింది. ముంబై తీరంలో 3 ఆయిల్ ట్యాంకర్స్తో ఫుల్గా ఆయిల్ ఉన్న 3 ట్యాంకర్స్తో ఉన్న భారీ షిప్లను ఇటు అధికారులు, నేవీకి సంబంధించిన అధికారులు పట్టుకున్నారు. ఇటు ఆయిల్ ట్యాంకర్ల పైన అమెరికా ఆంక్షలు ఉన్నట్లు గుర్తించారు. సో మొత్తం మీద ఇటు ఇరాన్కి సంబంధించి ఒక్కసారి చూస్తే కనుక ఇరాన్కి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్పై అమెరికా ఆంక్షలు ఉన్నట్లు గుర్తించారు. ఆయిల్ ట్యాంకర్స్తో తమకు ఎలాంటి సంబంధం లేదంటుంది ఇరాన్. ఈ చర్యతో ఇటు భారత్ అమెరికా మధ్య సంబంధాలు బలపడే అవకాశం ఉంది. ఇటు అక్రమ వాణిజ్యాన్ని అరికట్టేందుకు సముద్రంలో నిఘా కట్టుదిట్టం చేసింది ఇండియా. సుమారు 55 నౌకలు అలాగే 12 విమానాలతో సముద్ర తీరంలో గస్తీ కాస్తున్నారు. ప్రతిరోజు సర్వేలెన్స్ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి ఫ్లీట్స్, ఇలాంటి షిప్స్ ప్రస్తుతానికి ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకూడదు, అలాగే ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయకూడదు అని అమెరికాతో ఒప్పందం చేసుకుంది. అమెరికా వెనిజువెల్లాని స్వాధీనం చేసుకున్న తర్వాత వెనిజువెల్లా ఆయిల్ని ఇండియాకు పంపిస్తాను, మీరు అక్కడ రిఫైన్ చేసి మీరు దాన్నే వాడుకోవాలి అని మొత్తానికి అయితే ఇటు అమెరికా ఇండియా ఒప్పందానికి వచ్చాయి. గతంలో 50% ఉన్న సుంకాలని 18%కి అమెరికా తగ్గిస్తూ ఈ ఒప్పందాలను చేసుకుంది. సో మొత్తం మీద ఇండియా అదే తరహాలో పనిచేస్తుంది. ఇరాన్కి షాక్ ఇచ్చింది. ఇరాన్కి సంబంధించిన 3 నౌకలు మనం ఆ ఇమేజెస్లో చూస్తున్నాం. భారీ నౌకలు అని చెప్పొచ్చు. మిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది. మొత్తానికైతే ఒక నౌక నుంచి ఇటు సముద్ర తీరంలో ఉన్నప్పుడే ఇంకో నౌకలోకి ఆయిల్ని సరఫరా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాయి. సో మొత్తానికి ఇటు ముంబై నుంచి దాదాపు 100 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్న ఈ షిప్స్ని ఐడెంటిఫై చేశారు. ఇవి ఇరాన్కి సంబంధించిన నౌకలుగా గుర్తించారు. సాధారణంగా ఇరాన్ మీద బ్యాన్ ఉన్న తర్వాత ఇరాన్కి సంబంధించిన నౌకలు, ఆయిల్ ట్యాంకర్స్ ఇటు చైనాకి కానీ అలాగే ఇటు ఇండియా కానీ వేరే దేశాలకి అమ్మాలనుకున్నా, వేరే ప్రైవేట్ కంపెనీస్కి అమ్మాలనుకున్నా కూడా వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ షిప్ పైన ఉండే ఫ్లాగ్స్, ఆ షిప్కి సంబంధించిన నేమ్స్ వాళ్ళు చేంజ్ చేసి వాళ్ళు ఎప్పటికప్పుడు ఆఫ్ ద రేడార్, అంటే ఇటు రాడార్లో కూడా కనిపించకుండా ప్రయాణిస్తుంటాయి. సో అందుకే వీటిని ట్రేస్ చేసే ప్రయత్నంలో ప్రస్తుతానికి ఇటు అమెరికన్ ప్రభుత్వం అలాగే ప్రస్తుతానికి ఇండియాకి సంబంధించిన జలాలు, ఇటు ఇండియన్ ఓషన్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి షిప్స్ ఏమైనా ఉన్నాయా అంటూ ఎప్పటికప్పుడు ఇండియా సర్వేలెన్స్ అయితే చేస్తుంది. దాదాపు 25 షిప్స్ ఆర్మీకి సంబంధించి, ఇటు నేవీకి సంబంధించిన 25 షిప్స్ అలాగే 12 విమానాలతో మొత్తానికైతే సముద్ర తీరంలో గస్తీ కాస్తుంది. ఒక్కసారి దీనికి సంబంధించిన ఈ షిప్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో ఒక పోస్ట్ని కూడా పెట్టి దాని తర్వాత ఇండియన్ అథారిటీస్ దాన్ని డిలీట్ చేయడం జరిగింది. ఈ త్రీ షిప్స్ వాటి పేర్లు వచ్చేసి ఇటు స్టెల్లార్ రూబీ, అలాగే యాస్ఫాల్ట్ స్టార్ అండ్ అలాగే అల్ జఫ్జియా ఈ 3 షిప్పులుగా గుర్తించారు. వీటి పేర్లు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ సముద్ర తీరాలలో ఇటు కోస్టల్ లా ఎన్ఫోర్స్మెంట్కి దొరకకుండా, అంటే ఇటు నేవీకి దొరకకుండా ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే ఈ షిప్స్కి సంబంధించిన ఓనర్స్ కూడా ప్రస్తుతానికి ఓవర్సీస్ వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళుగా గుర్తించారు. మొత్తానికైతే ఇండియా అమెరికా రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతున్నాయి. ఇలాంటి షిప్స్ని బైపాస్ అవ్వకుండా ఇటు ఇండియా కూడా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇండియన్ అథారిటీస్ ఒక్కసారి దీనికి సంబంధించి సోషల్ మీడియా మాధ్యమంలో ట్విట్టర్లో ఒక పోస్టును పెట్టి ఆ పోస్టును కూడా వెంటనే మరి డిలీట్ చేయడం జరిగింది. జనరల్గా ఇటు ఇరాన్ నుంచి రష్యా నుంచి వెళ్ళే షిప్స్ అన్ని కూడా మనం మాట్లాడుకున్నట్టు వాటి ఫ్లాగ్స్ని చేంజ్ చేస్తుంటారు, వాటి నేమ్స్ని చేంజ్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఇటు రాడార్కి కూడా అందకుండా, ఇటు జీపీఎస్లో కూడా కనిపించకుండా ఆ టెక్నాలజీకి సంబంధించిన ఆ రాడార్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాటన్నిటిని కూడా పరికరాలన్నింటినీ కూడా స్విచ్ ఆఫ్ చేసి ప్రయాణం చేస్తూ ఉంటారు సాధారణంగా. సో మొత్తానికైతే 3 నౌకలను పట్టుకున్నారు. ఎప్పటికప్పుడు గస్తీ కాస్తుంది. ఒక రకంగా ఇండియా ఇరాన్ రిలేషన్స్ కొంత దీనిపైన దెబ్బతినే అవకాశం ఉంది. కానీ ఇటు ఇండియా అమెరికా రిలేషన్స్ అయితే ఇండియా అమెరికాకు సంబంధించిన రిలేషన్స్ స్ట్రెంగ్తన్ అవ్వబోతున్నాయి. కానీ ఇరానియన్ స్టేట్ మీడియా మాత్రం ఇటు నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు, ఇటు నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ మాత్రం ఈ వెసల్స్
అంటే ఈ షిప్స్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, దాంట్లో ఉన్న ఆయిల్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ ఆంక్షలు ఉన్నా కూడా ఇటు 80% చైనాకి సంబంధించిన ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా ఇరాన్ నుంచే. సో చైనాకి ఎక్కువ శాతం వెళ్ళే ఈ షిప్స్ ఇండియన్ ఓషన్ గుండా వెళ్తుంటాయి. సో మొత్తానికైతే వాటిని ఇప్పుడు భారత్ కూడా సీరియస్గా తీసుకుంది. ఇరాన్కి బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. ఇరాన్కి ఇండియాకి ఉన్న రిలేషన్షిప్ కొంత దెబ్బతినే అవకాశం ఉంది. ఇటు యుఎస్ ఆఫీస్ అయితే దీనికి సంబంధించి యుఎస్ ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ లాస్ట్ ఇయర్ ఇంకొక 3 షిప్స్ పైన, ఇలాంటి భారీ షిప్స్ పైన శాంక్షన్స్ని విధించింది. ఆ షిప్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక గ్లోబల్ పీస్, చిల్ 1, గ్లోరీ స్టార్ 1 ఒక సర్క్యులర్ని కూడా జారీ చేసింది. ఇంటర్నేషనల్ మేరీటైమ్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ నంబర్స్ని, ఈ షిప్స్కి సంబంధించిన డీటెయిల్స్ని మొత్తానికి ఇంటర్నేషనల్ మేరీటైమ్ ఆర్గనైజేషన్ ప్రపంచ దేశాలకి కూడా ఆ సర్క్యులర్ని జారీ చేశారు. ఈ షిప్స్ ఎక్కడ కనిపించినా మీ 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 పరిసర ప్రాంతాల్లో, అంటే మీ మేరీటైమ్ ఇంటర్నేషనల్ వాటర్స్లో కనిపించినా దీన్ని సీజ్ చేయాలి అంటూ ఇటు యుఎస్ ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ మొత్తానికే చెప్పుకొచ్చింది. ఇటు ఈ 3 ట్యాంకర్స్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఇటు ఇరాన్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే ఈ 3 ట్యాంకర్స్లో 2 ట్యాంకర్స్ అయితే ఖచ్చితంగా షిప్పింగ్ డేటా ప్రకారం ఇరాన్కి సంబంధించినవి అంటున్నారు. అలాగే అల్ జఫ్జియా అనే ఇంకొక షిప్ మాత్రం ఇటు ఇరాన్ నుంచి జిబోటీకి ఆయిల్ తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. జిబోటీ అనేది ఆఫ్రికాకి సంబంధించిన దేశంగా గుర్తిస్తారు. అలాగే ఇటు స్టెల్లార్ రూబీ అది మాత్రం ఇటు ఇరాన్కి సంబంధించింది. అలాగే ఆస్ఫాల్ట్ స్టార్ మోస్ట్లీ ఇరాన్, చైనా ఈ రెండిటి మధ్యలో ఇటు ఆయిల్ని సరఫరా చేస్తుంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద ఇటు ఇరాన్కి బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఇటు ఇండియా అమెరికా రిలేషన్స్ ఇంకా గట్టిగా అవ్వడానికి ఇదే నిదర్శనం. ఇండియా కట్టుబడి ఉంది. ఇండియా ఇటు ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం పూర్తిగా మానేసింది అనడానికి ఇది ఒక క్లియర్ స్టేట్మెంట్ అని కూడా చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇండియా ఇరాన్ రిలేషన్స్, అలాగే ఇండియా అమెరికా రిలేషన్స్, వీటికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.